నెల్లూరు రూరల్ పరిధిలోని యామంచేర్లలో క్రిస్టియన్ సంస్థకు ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించి వివాదం నెలకొంది. సుమారు 70 ఎకరాలకు సంబంధించి ఎన్నో ఏళ్లుగా వివాదం నడుస్తోంది. గత 3-4 రోజుల నుంచి కొందరు ఆ ప్రదేశంలో ప్రవేశించి జేసీబీలతో భూమిని చదును చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఇది ఎప్పటి నుంచో క్రిస్టియన్ సంస్థ ఆస్తులుగా ఉందని, ఈ స్థలాన్ని ఆక్రమించుకోవడం సరికాదంటూ క్రిస్టియన్ నాయకులు, మత పెద్దలు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో దీనిపై ఫిర్యాదు చేశారు. సోషల్ మీడియా ద్వారా వివాదం తెలుసుకున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఆమంచెర్ల భూములకు సంబంధించి క్రిస్టియన్ సంస్థ, ప్రైవేటు వ్యక్తులకు మధ్య నెలకొన్న వివాదంపై ఆరా తీశారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ఆమంచెర్ల గ్రామంలో ఆర్సీఎంకి సంబంధించినటువంటి భూ వివాదం ఒకటి జరిగింది. అది జరిగిన తర్వాత ఈ రాష్ట్ర టీడీపీ నాయకులైనటువంటి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు ఆ న్యూస్ చూసిన వెంటనే ఎమ్మెల్యే గారు కేరళలో చికిత్స నిమిత్తం ఆయన వైద్యం చేయించుకుంటున్నాడు కాబట్టి ఈ యొక్క క్లిప్పింగ్ చూసిన వెంటనే కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు బిషప్ గారిని కలిసి మేము మీకు అండగా ఉన్నాం అని చెప్పి వెంటనే ఎంఆర్ఓ గారికి, సిఐ గారికి ఫోన్ చేసి వీటి మీద తగు చర్యలు తీసుకొని విచారణ చేపట్టమని గట్టిగా చెప్పడం జరిగింది. మేమైతే పిలిస్తే పలికే ఎమ్మెల్యేని చూసాం గాని పిలవకపోయినా మీడియాలో ఒక వార్త చూసుకొని వెంటనే 5 నిమిషాల్లో స్పందించి బిషప్ గారి దగ్గరికి వచ్చి మీకు మేము అండగా ఉంటాము అని చెప్పిన కోటంరెడ్డి సోదరులకి ఇద్దరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ముఖ్యంగా ఎమ్మెల్యే గారు అక్కడ వైద్యం చేసుకుంటున్న ఈ యొక్క న్యూస్ చేరంగానే వెంటనే గిరిధర్ రెడ్డి గారు ఇద్దరు సోదరులు స్పందించి క్రైస్తవుల పట్ల వాళ్ళకు ఉన్నటువంటి ప్రేమను చూపించిన విధానానికి వారికి ప్రత్యేక క్రైస్తవ సమాజం తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ